అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. సో ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి ముందు అప్రాక్సిమేట్గా 10 days ముందు నుంచి కూడా అవైలబుల్గా లేను. మీకు ఏ యూట్యూబ్ ఛానల్కి కానీ ఏ టీవీ కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎగ్జామ్ అయిపోయాక కూడా ఒక 7 days వరకు అయితే అందుబాటులో లేను. సో ఇప్పుడు మీ ముందుకు ఏ విషయం మీద వచ్చానంటే, ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి ఎగ్జామ్ పేపర్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సేఫ్ మార్క్స్ ఒకవేళ రిజల్ట్ ఇస్తే, అది కూడా కోర్టు కేసులు కాదనుకొని రిజల్ట్ ఇస్తే సేఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు అని మాట్లాడదాని వచ్చానమాట. అది మాట్లాడే ముందు ఒక విషయం చెబుతా మీతో. ఏంటంటే అది ఆ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర మిస్టేక్స్ ఉన్నాయి, సో ఆఫ్టర్ ఎగ్జామ్ పెట్టండి క్లియర్ చేశాకనే ఉద్యమానికి సంబంధించి సుమారుగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి పెద్దవాళ్ళకి తెలుసు. మూమెంట్ ముందుండి రన్ చేసే అందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు రన్ చేసినప్పుడు. సో చాలా వరకు వారు కొంతమంది కంట్రోల్ తప్పి ఏదైనా మాట్లాడితే మరలా గవర్నమెంట్ యొక్క కేసెస్లో చిక్కుకుంటారేమో అని చెప్పేసి వే ఆఫ్ మీడియా ముందు మాట్లాడినప్పుడు కానీ అందులో కొంతమంది ఉద్యమం నడిపిన వారికి కొంతవరకు మీకు సలహాలు ఇచ్చాను. ఆ విషయం కూడా మీకు తెలుసు. సో అది అయిపోయిన తర్వాత ఎందుకు అలా సలహాలు ఇచ్చాను, ఎగ్జామ్లో నాకు ఇష్టం లేదా అంటే, మిస్టేక్స్ ఉన్నప్పుడు కోర్టుకి వెళితే మాత్రం 2018 గ్రూప్ 1 ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ బాధితులం మేము. సో ఇప్పుడు వరకు జస్టిస్ అనేది పర్ఫెక్ట్గా జరగలేదు. సో కోర్టులోకి వెళ్తే మొత్తం టైం అంతా కిల్ అయిపోతుంది కాబట్టి క్లియర్ చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని నా యొక్క ఒపీనియన్ని వారికి తెలియచేస్తాను అనమాట. సో నేనైతే రన్ చేయలేదు, కానీ కొద్ది వరకు వారికి నష్టం కలగకుండా సలహాలు అయితే ఇచ్చాను నేను. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కోర్టులో కేసెస్ ఉన్నాయి. 11th రోజు ఒక పార్థసారథి గారి కేసు కానీ, పెంచలయ్య గారి కేసు కానీ, లేకపోతేనేమో ప్రెసెంట్ వచ్చేసరికి రేపు ఎల్లుండు సింగిల్ బెంచ్కి మరొక కేసు వేయబోతున్నారు. అది కానీ ఎంప్లాయీస్ కేసు కానీ అన్ని ఐడియా ఉన్నాయి. సో నేనైతే మాత్రం కొన్నిటికి పూర్తిగా రాడికల్ భావాలు ఉంటాయి, అందుకనే మాట మీద కట్టుబడి ఉంటానన్నమాట. సో ఇక అది అయిపోయిన తర్వాత ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, కొద్దిమంది అనవసరంగా ఆ చిలక జోష్యాలకి అలవాటు పడ్డారు. చిలక జోష్యాలని అర్థం ఏంటంటే, కట్ ఆఫ్ బీసీ అంత, ఓసీ అంత, ఎస్సీ అంత, ఎస్టీ అంత అనే కట్ ఆఫ్లకు అలవాటు పడ్డారన్నమాట. అది 100% కరెక్ట్ కాదని 2016 గ్రూప్ 2 మా బ్యాచ్ అనమాట. సో మా బ్యాచ్లో ఉన్నప్పుడు ఇలాగే కట్ ఆఫ్లు చెబుతూ వచ్చారు. ఏమని ఇంత ఉంటుందా, అసలు అవి మ్యాచే అవ్వవు. ఎందుకో నేను చెబుతాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిసి ఉంటాయి. తెలంగాణలో డివిజన్ అయి ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ 3గా మార్చారు కాబట్టి తెలంగాణలో గ్రూప్ 2 కట్ ఆఫ్ చెప్పొచ్చు, గ్రూప్ 3 చెప్పొచ్చు. ఏపీలో గ్రూప్ 2 కట్ ఆఫ్ చెప్పడం పాసిబుల్, అంత ఈజీ కాదు. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరు మొదటి రోజు వచ్చి ఒక కట్ ఆఫ్ చెప్పి రెండో రోజు జోనల్ వైజ్, క్యాస్ట్ వైజ్ అని కట్ ఆఫ్ చేస్తారు. అది ఒక పెద్ద డ్రామా. ఎందుకంటే మొదటి రోజు కొన్ని చెబుతారు, రెండో రోజు మార్చి చెబుతారు అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ స్టిక్ ఆన్ అవుతుంది కదా. సో మీరు చూస్తే మొదటి రోజు రెండో రోజు నెంబర్లు మారిపోతాయి. కట్ ఆఫ్ చెక్ చేయండి ప్రతి ఒక్కరు చేసిన వీడియోస్లో. ఒక్కొక్కరైతే 3 రోజు చేస్తారు కట్ ఆఫ్లు. దానికి కారణం తప్పు వాళ్ళది కాదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ముందు రోజు ఒకటి చేస్తారు, రెండో రోజు ఒకటి చేస్తారు, మూడో రోజు ఒకటి చేస్తారు అన్నమాట కట్ ఆఫ్ల గురించి. తర్వాత రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏదో ఒక నెంబర్ మ్యాచ్ అవ్వాలి కదా, నేను చెప్పిందే ఉంది అంటారు. ఇక ఇది అప్పుడు చిన్నప్పటి నుంచి ఆడుతున్న గేమ్స్ ఇవి. కాబట్టి గ్రూప్ 2కు సంబంధించి ఇక్కడ 4 జోన్లు ఉన్నాయి. మొదట జోను అలాగే 3rd జోను గ్రూప్ 2కి కాంపిటీషన్ ఎక్కువ. అవే ఎస్ఐలు, కానిస్టేబుల్ అయితే మొదటి జోను 4th జోన్ కాంపిటీషన్ ఎక్కువ. కాకపోతే గ్రూప్స్కి వచ్చేసరికి మొదటి జోను 3rd జోన్ అత్యధిక కాంపిటీషన్ మెయింటైన్ చేస్తాయి. తర్వాత 4th జోన్ కాంపిటీషన్లో ఉంటుంది. 2nd జోన్ కొద్దిగా తక్కువ కాంపిటీషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ 4 జోన్లు అతి తక్కువ కట్ ఆఫ్లు అనేవి 2nd జోన్లో ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్. పాయింట్ నెంబర్ 1. తర్వాత అసలు ఈ రిజల్ట్ ఓకే, గవర్నమెంట్ ఏపీఎస్ అనేది 6th or 8th అంటుంది ఓకే, కానీ వెంటనే సిపిటి సంథింగ్ అది అంటే ఓకే, ఆ టైంకి ఏంటంటే లైమ్ లైట్ ఏదైనా కోర్స్ ఉంటే ఆ కోర్సుని అమ్మాలని చెప్పేసి ఎక్కువ మంది పాపం గ్రూప్ 2 జాబ్ రాని వాళ్ళు కానీ, గతంలో ఏ జాబ్ లేని వాళ్ళు కానీ, చిన్న చిన్న జాబ్లు ఉన్న వాళ్ళు కానీ ప్రయత్నిస్తున్నారు యూట్యూబ్. సో ఏంటంటే ఇక్కడ క్లారిటీగా మిస్లీడ్ చేస్తుంటారు అన్నమాట. అది తప్పు, అది నిజంగానే. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అనాలిసిస్ చేయాలి అంటే ఒకటి దాని మీద ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే పైన వచ్చి యూట్యూబ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసి మొత్తం అసలు ఎలాగైపోయిందంటే కోర్సెస్ ఎక్కడ ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. అలా అయిపోయిన పరిస్థితి అనమాట. ఒరిజినల్ క్లాసెస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ అవన్నీ
స్పాయిల్ అయినాయి, పక్కన పెడదాం. ఇప్పుడు కట్ ఆఫ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కట్ ఆఫ్ అని చెప్పిన సేఫ్ స్కోర్ చెబుతాను నేను, ఎగ్జాక్ట్ ఉండదు, ఎవరికి తెలియదు. గ్రూప్ 2లో ఏమవుతుందంటే జోన్లు మారిపోవడము, తర్వాత కాంపిటీషన్లో చేంజెస్ ఉండడం వల్ల ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్లు ఎగ్జాక్ట్గా రిజర్వేషన్ వచ్చి చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు రాస్టర్ మారబోతుంది. రాస్టర్ మిస్టేక్స్ అని గవర్నమెంట్ ఒప్పుకుంటే సుమారుగా 60 నుంచి 100 పోస్టులో మార్పులు జరగబోతున్నాయి. మార్పులు జరిగినప్పుడు ఒక రిజర్వేషన్కి పోస్టులు పెరిగి ఒక రిజర్వేషన్ పోస్టులు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన కట్ ఆఫ్లు చేంజ్ అయిపోతే, కట్ ఆఫ్ అనేది రిజర్వేషన్ బేస్డ్ కాబట్టి ఇప్పుడు చెబుతున్నామంటే 100కి 1000% చిలక జోష్యం అవుతుంది. ఓకేనా? కాకపోతే 200 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారని ప్రిడిక్ట్ చేయలేం. నిజం చెప్పాలంటే ఎవరికైతే 210, 220 క్రాస్ అవుతాయో వాళ్ళు యూట్యూబ్లో పెట్టే పోల్స్లో లేకపోతే టెలిగ్రామ్లో పెట్టే పోల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఎందుకు చేయరు నేను చెబుతాను చూడండి. వాళ్ళు 220 క్రాస్ అయినాయి అంటే వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని అర్థం. వారు ఇటువంటి చిన్నపిల్లల చేష్టలు అయితే చేయరని నా ఒపీనియన్, 100కి 1000% కూడా. కాబట్టి అవన్నీ మీరు అనవసరంగా ప్రిడిక్షన్స్ వాటిని పట్టించుకోవద్దు. పాయింట్ నెంబర్ 1, 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, అసలు ఉన్నారా లేరా, 100 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, అదంతా పక్కన పెట్టండి. కాకపోతే ఓకేనా, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 180 ఉమెన్కి 170 అనే నెంబర్లు మంచి నెంబర్లు ఇవి. అయితే కొంతమంది విద్యార్థులు 1:100 తీశారు ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి. వారికి 110, 90 వచ్చినా కూడా అందరికి అలాగే వస్తా అనుకుంటున్నారు అనమాట. ఒక విషయం మర్చిపోకూడదు, 2016 నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, 2013 నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సిలబస్ కూడా ఎకానమీ లాంటి పేపర్ ఇవన్నీ కూడా యూపీఎస్ అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళంతా ఫెచ్చింగ్ అయింది పేపర్ అనేది. సో కాబట్టి ఏంటంటే మరీ తక్కువ మార్కులు చెప్పకూడదు, కానీ 180+ వస్తే మెన్ను కొన్ని రిజర్వేషన్స్కి సేఫ్ జోన్ అవుతుంది, 170+ వస్తే ఉమెన్ కొన్ని రిజర్వేషన్ సేఫ్ జోన్ అవుతుంది. అంతకంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అది మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా కానీ అప్రాక్సిమేట్ కానీ చెప్పడం కుదరదు. ఎందుకంటే రాసింది కనీసం 1000 మంది, 500 మందో లేకపోతే 5000 మందో 10,000 మందో కాదు, సుమారుగా 79,000 మంది రాస్తారనమాట. అందులో కనీసం 79,000 మందిలో 70,000 మంది కాంపిటీషన్ కాదు. ఈ విషయం నేను ఎప్పటి నుంచి చెబుతున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ 3 months లేకపోతే ఓన్లీ ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోలు చూసుకుని మాత్రం వచ్చిన వాళ్ళు, లాస్ట్లో బిడ్ బ్యాంకులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇది గ్రూప్ 2 నాటే సచివాలయం ఎగ్జామ్స్ కావు ఇవి. ఒక్కొక్కరు ప్రాణం పెడుతున్నారు. సుమారుగా ఈరోజు ఒక అబ్బాయికి ఎవరికో 220 వరకు స్కోర్ వస్తే ఎగ్జామ్ ముందు నాకు ఇంకా గుర్తుంది, అతను షివరింగ్ అయిపోయాడు అనమాట. నాకు వస్తుందా రాదా, భయం వేస్తుంది సార్, అది సంథింగ్ అని. అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బాయికి 10 years పైన. అని చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ ఎప్పుడు గ్రూప్స్కి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రాయని వాళ్ళు ఎక్కువ మంది, సరిగ్గా రాయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఓసీకి 120 మార్క్స్ పాస్ మార్క్, క్వాలిఫై మార్క్ అని కూడా తెలియదు. 90కి వచ్చేస్తుందా, 95కి వచ్చేస్తుందా, 110 అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అసలు కాంపిటీషన్ కాదు. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్గా నోటిఫికేషన్ నుంచి కమాండ్ ఉండదన్నమాట. లాస్ట్లో ఆ యూట్యూబ్లు చూసి ప్లీజ్ క్వాలిఫై అని చెప్పి వచ్చేస్తారు వీళ్ళు పక్కన పెట్టండి. మేజర్గా అయితే మాత్రం నాకు క్లారిటీ వచ్చింది. ఎవరైతే 5 years కంటే ఎక్కువ ఇయర్స్ నుంచి చదువుతారో, ఎవరైతే గతంలో కానిస్టేబుల్, ఎస్ఐ, సచివాలయము, టీచర్స్ అవి ఇవి అన్నీ రాస్తారో, ఎవరైతే యూపీఎస్సి రాస్తారో, అన్ని రకాలుగా జాబులు రాని వాళ్ళు, లేదో ఏ చిన్న జాబు వచ్చిన వాళ్ళకైతే మాత్రం సుమారుగా 200-210 మార్క్స్ అయితే క్రాస్ అయినాయి. ఇదైతే నిజం. ఎందుకంటే పేపర్ సిలబస్ ప్రకారం లేదు, అది జనరలైజ్ అయిపోయింది. కాబట్టి జనరలైజ్ అయినప్పుడు బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే ఎవరికైతే వైడ్ నాలెడ్జ్ ఉంటుందో. వైడ్ నాలెడ్జ్ అంటే అది 1 month, 2 monthsలో రాదు, 1 yearలో రాదు. అది లాట్ ఆఫ్ ఎగ్జామ్స్లో రకరకాల క్వశ్చన్లు చూసి, లాట్ ఆఫ్ ఎగ్జామ్స్లో రకరకాల సిలబస్లు చదివి అక్కడ ఫెయిల్ అయిపోవడం వలన ఎన్నో అవమానాలు తట్టుకొని ఈ రోజు నిలబడితే వాళ్ళకి వైడ్ నాలెడ్జ్ పెరుగుతుంది. వారికే నాకు గుర్తుంది, విజయనగరంలో ఎవరికో 238 సంథింగ్ వచ్చినాయి. ఆమె కూడా ఇప్పుడు వరకు నాతో పాటు మా 16 నుంచి రాస్తుంది అనమాట. సో 16 Group 2 నుంచి రాస్తుంది. మధ్యలో మేము ఏదో ఒక జాబ్ ఏదో సంథింగ్ వెళ్ళిపోయాము, తర్వాత Group 1 ప్రిపరేషన్లో ఉండిపోయాము, ఏదో పనిలో అయిపోయాము. వాళ్ళకి జాబ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ
8-9 ఇయర్స్ నుంచి కూడా. అలాంటి వాళ్ళకైతే 230 క్రాస్ అయినాయి, ఒప్పుకుంటా నేను. సో 200 క్రాస్ అవడానికి కూడా లాట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ నీడ్ చేసింది. ఎందుకంటే ఈజీ పేపర్ అంటున్నారు కానీ అది నిజంగా ఈజీ పేపర్ కాదు. అది ప్రతి పేపర్లో 75 క్వశ్చన్లో 45 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఉన్న డైరెక్ట్ క్వశ్చన్స్ అవి. మిగిలినవన్నీ కూడా ఈ 45 కాపాడుకుంటూ 190 వస్తున్నాయి. ఈ 45తో పాటు మిగిలిన టచ్ చేస్తే 180కి పడిపోతున్నారు. ఇది జరిగినటువంటి ప్యాటర్న్. ఎవరు మినిమం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆ స్కోర్లు వచ్చినాయి. 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం 190+ అయితే వచ్చినాయి, ఆర్ 185+ అయితే వచ్చినాయి. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మోర్ దాన్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మెంబర్స్కి అయితే మాత్రం 200 అయితే క్రాస్ అయిన 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నీడ్ అయింది ఇక్కడ. ఎందుకంటే సిలబస్ జనరలైజ్ అయింది పేపర్ అనేది కాబట్టి. ఆ తర్వాత 180 లాస్ట్ 10 months 5 రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన మెంటర్షిప్లో కూడా మీకు తెలుసు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ 180కి 190కి మధ్య స్కోర్లు ఎక్కువ మందికి వచ్చినాయి. అంటే గతంలో ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ ఈ 10 months 5 రివిజన్ చేశారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఒక బెనిఫిట్ అయింది. 180 190 మధ్యలో వచ్చినాయి. సో ఏంటంటే అంతకంటే తక్కువ అంటే 170 180 కూడా చదివారు కానీ లాస్ట్ 10 months ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొన్ని మార్క్స్ కోల్పోయారు, ఆ మధ్యలో ఉన్నారు. అంతకంటే తక్కువ వచ్చినాయంటే మేబీ ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా సిలబస్ ప్రకారం పేపర్ అవ్వలేదు కాబట్టి చూడడానికి క్వశ్చన్ ఈజీగా కనిపిస్తుంది కాబట్టి టిక్కులు పెట్టేసి కొద్దిగా డౌన్ అయిపోయినట్టున్నారు. దానివల్ల 160 కంటే బిలో పడిపోయారు ఎక్స్పీరియన్స్ కొంతమంది ఉన్నప్పటికీ కూడా. సో పేపర్ ఓవరాల్గా చూస్తే మాత్రం నేను అంటుంది ఏంటంటే కట్ ఆఫ్ తెలియదు కానీ ఎందుకంటే చెప్పలేము. అది 4 జోన్లు, డిఫరెంట్ క్రైటీరియా. అది కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయి, జోన్ల వైజ్ ఉన్నాయి, మల్టీ జోన్లు ఉన్నాయి, హెచ్ఓడిస్ కమిషనరేట్స్ ఉన్నాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మొత్తం డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఏఎస్ఓస్ ఉన్నాయి. సో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పలేం. నేను అంటుంది ఏంటంటే మెన్నకి ఏమైనా రిజర్వేషన్స్ లాంటివి ఉంటే 180 సేఫ్ స్కోర్ అవుతుంది కానీ వస్తుందని చెప్పను, పెరగవచ్చు తగ్గవచ్చు. కానీ ఉమెన్కి వచ్చేసరికి 170 సేఫ్ స్కోర్ అవుతుంది. ఉమెన్లో కొన్ని రిజర్వేషన్స్ కాన్సిస్ట్ అవన్నీ వస్తాయి, నేను కాదనడం లేదు. సేఫ్ స్కోర్ చెబుతున్నా అంటే ఈ రోజు ఇప్పటికున్న సిచ్యువేషన్ సేఫ్ స్కోర్ చెబుతున్నా. దానికంటే డౌన్ అయిపోతుంది, ఒక్కోసారి పెరుగుతుంది. ఎందుకంటే రకరకాల క్రైటీరియా చెప్పుకున్నాం కదా. కానీ బీసీకి ఎంత, ఓసీకి ఎంత అని చెప్పామంటే నిజంగా అది చిలక జోస్యమే అవుతుంది. ఎందుకని అస్సలు చెప్పలేము, అది చాలా ప్రాబ్లం. ఎంతమంది రాస్తారు కాబట్టి. ఎంతమంది గ్రూప్ 2 మెయిన్స్ రాయకూడదు. మామూలుగా అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1:100 అని చెప్పి ఇచ్చింది. దానివల్ల ఏమైందంటే ఇవ్వడం మంచి విషయమే కానీ దీనివల్ల ఈ లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేకపోయారు అనమాట. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి వచ్చింది అందరికీ వస్తుందని ఫీల్ అవుతారు. కానీ మీకు తెలుసు ఒక్కొక్కరు ప్రాణం పెడుతున్నారు 7-8 ఇయర్స్ నుంచి ఏం పని లేక అదే ఏపీ హిస్టరీ, అదే పాలిటీ, అదే ఎకానమీ చదివి ఉన్నారు. ఒక్కొక్కరికి ఫ్యాకల్టీ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కొంతమంది స్టూడెంట్స్ దగ్గర. సో కాబట్టి ఎక్కువ థింక్ చేయకండి. కేసెస్ అయితే రన్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఏపీఎస్ అయితే ఒక వేరే వైఖరిలో వెళ్తుంది. గవర్నమెంట్ యొక్క స్టాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఇప్పటికి స్టిల్ ఎప్పటికీ కూడా మనకు తెలియదు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏమనుకుంటుంది అనేది. ఒకవేళ రీనోటిఫికేషన్, ఎగ్జామ్, మెయిన్స్ అయితే జరగదు. 2 ఛాన్సులు ఉన్నాయి. రీనోటిఫికేషన్ ఆర్ రిజల్ట్ ఇచ్చేయడం, రెండే ఉంటాయి ఛాన్సులు. కాబట్టి రిజల్ట్ ఇస్తే దాన్ని తగ్గట్టు స్టెప్స్ వేస్తూ ఉండండి. రీనోటిఫికేషన్ అయినా తప్పదు కాబట్టి సిస్టంలో మీరు భాగం కాబట్టి ఇచ్చినప్పుడు రెడీ అవ్వండి. ఓకే, ఎంతకు మించి ఎక్కువ థింక్ చేయొద్దు. అనవసరంగా ఈ చిలక జోష్యాలు 110 వస్తుందా, 130 వస్తుందా, 190 ఇవేం వద్దు. ఎందుకంటే వస్తుందా రాదు మీకు తెలుసా, చెప్పిన వాళ్ళకి తెలుసు, ఎవరికి ఏం తెలియదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మా బ్యాచ్ వాళ్ళు 2016 బ్యాచ్ వాళ్ళు మాకే తెలియదు సరిగ్గా. ఓకే, ఎందుకని అంత క్లారిటీ ఉంది, సిస్టమ్ గురించి క్లారిటీ ఉన్నా మాకే తెలియదు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ థింక్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ ఎవరికైనా పాత జాబులు ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇష్యూ జరిగే ట్రెండ్ తర్వాత సిపిటి టెస్ట్కో సంథింగ్ అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఏ జాబు లేకపోతే మాత్రం రైల్వే ఎన్టీపీసీ అవి ఉన్నాయి, ఒకసారి ప్రిపేర్ అవుతూ ఉండండి. లేదు నెక్స్ట్ గ్రూప్ 2కి బలంగా ఇప్పటి నుంచి తయారవ్వాలనుకుంటే ఇప్పుడు ఎవరికైతే 200 దాటినాయో వాళ్ళంతా గతంలో మోర్ దాన్ 5 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు. నువ్వు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కన్ఫర్మ్ గ్రూప్ 2 రావాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే మొదలుపెట్టి, నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెట్టొద్దు, లాస్ అయిపోతావు. ఇంతే సింపుల్. ఓకేనా? మరి మొత్తానికైతే నాకు తెలిసింది చెప్పాను. ఎవరికైనా నొప్పించినా బాధపడొద్దు, ఎందుకంటే మిమ్మల్ని నొప్పించాలని నేను చేయలేదు, ఎప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుతుంటాను. కొంతమంది అనుకోవచ్చు ఈయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని. ఏజ్ అయితే సుమారుగా 31 దాకా వచ్చింది, కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాది 8 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. మధ్యలో సర్వీస్లో కూడా కొంతకాలం చేశాను. అది కాకుండా గ్రూప్ 1 కూడా మాది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ 2018 బ్యాచ్ మాది. వన్ ఆఫ్ ది ఇష్యూ నేను 4 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే
అయితే ఉంది, ఆ ఉద్దేశంతో మీకు చెప్పాను. ఓకేనా మరి? కాబట్టి ఎక్కువ థింక్ చేయకండి. అనవసరంగా మనం ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే మనం సరిగ్గా రాయలేనప్పుడు మన మైండ్ చాలా రకాల డిపెండెన్సీ తీసుకొచ్చేస్తే ఎవరు ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. అవేం ఉండవు. నీకు లాంగ్ రన్లో గ్రూప్ 2 కావాలా, ఒక 2 years 3 yearsలో కావాలనుకుంటే ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకో, ఆపొద్దు. ఎందుకంటే నీకు ఒకవేళ ఇప్పుడు 26 25 ఉన్నాయనుకుందాం, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా ఒక 3 yearsకి DT వచ్చినా 28 DT వచ్చినా కూడా మంచి విషయమే. అదొకటి లాంగ్ రన్ థింక్ చేయండి. లేదు ఈ గవర్నమెంట్లతో పడలేమి, బోర్డులతో పడలేము, వీళ్ళకి ఒక దండం అని అనిపిస్తే ట్రాక్ మారిపోండి. మీ ఇష్టం కదా, లైఫ్ మీది కదా, మీ కెరీర్ కదా. ₹1 కూడా నేనే కదా, ఎవరు మీకు ఎవ్వరు. నష్టపోతే లాభం వస్తే మీరు ఎవరికి రూపాయి ఎవరు, అంత అవసరం కూడా లేదు. సో మీ కెరీర్ మీ చేతిలో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే.